డిఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ అసెంబ్లీ రగడపై తీవ్రంగా స్పందించారు. తమిళనాడు అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష నాయకుడికి తీరని అవమానం జరిగిందని ధ్వజమెత్తారు. స్పీకర్ సభా మర్యాదలు పాటించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. తన చిరిగిన చొక్కాను చూపిస్తూ కొట్టి తిట్టి తమను బలవంతంగా బయటకు లాగి పడేశారని ఆరోపించారు. సభలో జరిగిన పరిణామాలు పరిస్థితులను వివరించేందుకు గవర్నర్ తో భేటీ కానున్నట్లు చెప్పారు. దీనిపై ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రహస్య ఓటింగ్ జరగాలని మరోసారి డిమాండ్ చేశారు. అందుకోసం అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలుస్తామని చెప్పారు. సభలో తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య బయటకు వచ్చిన డిఎంకే నేత స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలను అవమానించారని మండిపడ్డారు. సభా మర్యాదలు పాటించలేదని మండిపడ్డారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ ప్రారంభం నుండి అసెంబ్లీలో రహస్య ఓటింగ్ పై రగడ నెలకొంది. దీంతో అసెంబ్లీ నుండి డిఎంకే నేతలపై మార్షల్స్ రంగంలోకి దిగారు. ఒక్కొక్కరిని చేతులపై ఎత్తుకుని బయటకు లాగి పడేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు చొక్కాలు చిరిగిపోయాయి. పలువురికి చిన్న చిన్న గాయాలయ్యాయి. ముఖ్యంగా డిఎంకే నేత స్టాలిన్ కు చొక్కా చిరిగిపోయింది. దీంతో ఆందోళన మరింత ముదిరింది. డిఎంకే ఎమ్మెల్యేల బహిష్కరణ, స్పీకర్ పోడియం వద్ద స్టాలిన్ చేపట్టిన ధర్నా లాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య మార్షల్స్ ఎమ్మెల్యేలను బయటికి లాగిపడేయడం కనిపించింది.